అరే మాడిపోయిన మాడిపోతుంది అది తీసుకురా జల్దీ. ఏంది అది? ఇది నాకు కూడా అర్థమైతే లేదు. చేతికి దొరికినంత ఇద్దాం. నీళ్ళు కూడా పక్కకు పెట్టుకోవాలరా. ఏం చేసుకుంటావు నీళ్ళతోని? స్నానం చేస్తావా? టెల్ మీ యువర్ అన్ ఇండియన్ వితౌట్ టెల్లింగ్ యువర్ అన్ ఇండియన్. దేశీ జుగాడ్. ఏం చేస్తున్నావు సార్? రే ఇంద్రా, అది ఏమనుకుంటున్నావురా? చల్లగా కావాలరా. ఇది చల్లగా కావాలంటే ఏ థియేటర్ ఇది చేస్తారా? చూడరా రే. ఆగుబాయి, నేర్చుకో. హరీష్, చూసినావా మన రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చినా? ఎన్ని వచ్చినాయి? 44K. 44Kనా? ఎస్. అభిషేక్, మన సెలబ్రిటీలో అయిపోయినాం. ఇప్పటి నుంచి చిల్లర వాళ్ళతో మాట్లాడడం అనేసి. అయితే ఫస్ట్ నీతోనే మాట్లాడడం బంద్ చేయాలి తెలుసా? ఇదే మరి పోని పాపం అని చెప్పేసి కుకింగ్ నేర్పిస్తుంటే నా మీద ఉల్టా పంచలేస్తున్నావు. నాకు కుకింగ్ ఆల్రెడీ వచ్చు, నీ దగ్గరకు వచ్చిన తర్వాతనే మర్చిపోతున్నా. అర్థమైందా? రే లాస్ట్ వీడియో ఎంత మంచిగా చేసినారా? క్రిస్పీ కార్న్ చేసినావు నాయనా, మంచి క్రిస్పీ కార్న్ కర్రీ చేసినావు. దాన్ని క్రిస్పీ కార్న్ అని చెప్తున్నావు మాకు. దానికన్నా ముందు పన్నీర్ బటర్ మసాలా మరి అది చేసింది నేను రా. కరెక్టే మరి. సరే అదంతా ఈ రోజు నీ మీద ఒట్టు మంచిగా చేస్తా. దండం రే. నా మీద ఒట్లు గిట్లో ఇయ్యకు, ఇద్దరం కలిసి చేద్దాం సరేనా? నువ్వొద్దు నేను వద్దు. ఏం చేద్దాం మరి? ఉగాది ఉంది కదా, పోలేలు చేద్దాం. డన్. ఏం చేస్తున్నావు మరి? నూనెలు వేస్తున్నా. తెలుసు కదా ఉడకబెడుతున్నాం అని చెప్పేసి. ఓకే, ఉడకబెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. ఇంట్లోనే అటు ఇటు అయితే కాదు, పేస్ట్ అయిపోతుంది. అది ఏం కాదు, మనకు కావాల్సింది కూడా అదే, పేస్టే కావాలి. దీనికి పేస్టే పెడతారు దీంట్లో. అట్లా కాదు సార్, వద్దు. టైట్గా అంటే ఫస్ట్ దీనికి రబ్బర్ గిబ్బర్ ఉంటుంది. అదే రబ్బర్ కదా. ఏం చేయాలి ఏంది ఏం తెలియదు. పెట్టు, దీనిపైన పెట్టి క్లోజ్ చేస్తే అయిపోతుంది. అసలు దీందేనా మూత? ఇంకా ఏంది ఉంటుంది రా? ఇంత క్లియర్ కనిపిస్తుంది మీద. ఇంకా ఏంది ఉంటుంది? అయిపోయింది రా. ఇక మూత అంతేనా మరి? టైట్గా ఉండదా ఇది? అందుకనే అప్పుడప్పుడు రావద్దు, డైలీ రావాలి కిచెన్లోకి. నీ ఫేవరెట్ పిండి ఏం పిండి కావాలి నీకు? గోధుమ పిండి రే. గోధుమ పిండి అయినా పక్క? గోధుమ పిండి పక్క. నాకు మైదా పిండి అనుకుంటున్నా కదా నేను. అరే కాదు రే, మైదా పిండి కాదు, గోధుమ పిండి. మైదా పిండి అభిషేక్, మైదా పిండి గోధుమ. మైదా పిండి కాదురా రే. అరే ఒక పని చేద్దాం. నేను మైదా పిండి అంటున్నా, ఇంతకుముందు బియ్యం పిండి అన్నా కాదన్నా, ఇప్పుడు మైదా పిండి అంటున్నా. నెక్స్ట్ కార్న్ ఫ్లవర్ అంటున్నా. నచ్చిన ఫ్లవర్ ఎర్రి ఫ్లవర్ లాగా కనిపిస్తున్నాను. చెప్పేది మైదా పిండి నేను సగం వేస్తా, గోధుమ పిండి నువ్వు సగం అయ్యి. అరే సగం వద్దురా రే, గోధుమ పిండి రాదు వాడేది. మైదా పిండి వేస్తారా అభిషేక్? వేయర్రా, మైదా పిండి దేంట్లో వేస్తారు? అరే మైదా పిండి గోధుమ పిండి రెండు సగం సగం వేసి. మైదా పిండి మనం బయట తింటాం చూడు, రోమాలి రొట్టెలు దాంట్లో వేస్తారు. ఇంట్లో గోధుమ రొట్టెలు చేసుకుంటారు. సరే మొత్తం గోధుమ పిండితోనే. గోధుమ పిండి డన్. అభిషేక్ చెప్పేది నువ్వు, కొంచెం కలుపుదాం మైదా పిండి. వద్దురా, నాకు ఎందుకో ఇంకా 6 సెంట్స్ కొడుతుంది అభిషేక్. సరేరా, నువ్వు నా మాట వినవు కదా, నీకు కావాల్సినంత కలుపుదాం సరేనా? నాన్న కొంచెమే వేయాలి. కొంచెమే వేస్తున్నా. ఓకే చాలు మస్తు అవుతుంది. మస్తు అవుతుంది చాలు. ఇంకొంచెం వేద్దాం. మనం రుమాలి రొట్టెలు చేస్తలేము, అర్థమవుతుందా? ఇంకొంచెం పోలేలు చేస్తున్నాం. ఇంకొంచెం వేద్దాం. వద్దురా, చలో. నేను పోస్తుంటా, నువ్వు కలుపుతూ మంచిగా. నువ్వే పోసా? ఓకే చాలు. లేదు ఇంకొంచెం చాలు. కొన్ని పోయినాయి, అది చాలా గట్టిగా అవుతుంది. కొన్ని పోయినాయి. అరే రైట్, కలిపేసి ఇప్పుడు వస్తుంది చూడు, కిందది కూడా గీకేసి. అరే ఇది నీళ్ళు వచ్చి ఖరాబ్ చేసిన అభిషేక్. కాదు పోయి కన్సిస్టెన్సీ వస్తుంది. ఎంత గట్టిగా చూడు, అది చూడు తీసుకో. గలీజ్ సౌండ్లు వస్తున్నాయి. ఏం కాదు సార్, మనం పొయ్యి మీద ఏదో పెట్టినాం, అది 4 విజిల్స్ రావాలి. ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు. మినిమం 3 రావాలి. ఒక్కటి కూడా వస్తలే కదరా. వస్తుంది అభిషేక్, ఓపిక పట్టు. ఏమో సార్, నాకైతే నేను కూడా మర్చిపోయినా తెలుసా. ఏదో బిస్కుట్ మీద కూర్చున్నావు కానీ అదేమైందో అని చూస్తలేవు. నువ్వు అది చూపించేదాకా గుర్తులేదు అసలు అది ఉన్నది. ఒక్కటే ఇప్పుడు మంచిగా వస్తుంది అభిషేక్. నేను వేస్తే అట్లనే వస్తుందిరా. రెండో అప్పుడేనా రెండోది?
రెండోది ఇంత జల్దీ రావద్దురా. ఇప్పుడు చెప్తున్నా అది రే పొంగుతుందిరా రే. ఉండను ఏం కాదు. ఉన్నాయా పొంగాలి. నాకు డౌటే దాన్ని ఏం చేస్తావో. నైస్ బ్రదర్ అవి 3 వచ్చేసినాయి. ఇంతకుముందు 3 అని చెప్పినాను. ఇంకొకటి రావాలి. ఓకే అభిషేక్ ఎందుకంత తొందర నీకు? చూద్దాం. అది కుక్కర్ విజిల్ అది. నాకు రౌండ్గా రావాలి ఇట్లా ఇట్లా అన్ని ఏదో మరి అట్లా తిప్పుతున్నావు మరి మంచిగా. ఇస్త్రీ లేని షర్ట్ లాగా ఇవన్నీ ఏంది అసలు ఇది? వాట్ ఈస్ దిస్ బ్లడీ నాన్సెన్స్? 4th విజిల్. ఎస్ బంద్ చేయి. మంచి అలా 5 అన్న కదరా. బంద్ చేయి 4. ఓపెన్ చేయకపోయి ఆయన మూత కలుగుతుంది. అది ఏం చేస్తున్నావు రా కిచెన్లో? మీ వాళ్ళు వస్తే ఎలా కొడతారో తెలుసా మనని? ఇప్పుడు అది టైం బాంబ్తో సమానం. ఓకే కొంచెం జాగ్రత్త దాంతో. నువ్వు దూరం ఉండి సాలే. ఓకే ఓకే ఫైన్. కాదు అదంతా క్లీన్ చేసుకోవాలి హరీష్. ఏం మాట్లాడుతున్నావు? అంతా క్లీన్ చేద్దాం అభిషేక్. కొంచెం దానికి దూరం ఉందాం కొద్దిసేపు. ఓకే అది ఆయనతో ఏదైనా పుసుకొని పేలింది అనుకో, అది నువ్వు పోతావు. మాకేంది? నువ్వు పోతున్నావు దాని దగ్గరికి, నేను కాదు. అరే నేను ఎప్పుడు ఈ పిండి ఇంత మంచిగా చేస్తాను అనుకోలేరా. నేను కూడా అనుకోలేరా. బ్రింగ్ ది కెమెరా ఇయర్. చూడు ఎంత బాగా వచ్చిందో. నాకు ఎందుకు అది రుమాలి రోడ్ అయితే అని భయం వేస్తుందిరా. అరే అయిన తర్వాత దానికి పేరు పెడదాం. ఓకే ఏ అవునగా మంచిగా నువ్వు. అరే అది ప్రెషర్ తీసేస్తున్నారా అభిషేక్? అరే చెయ్యి కడుకో. అరే నువ్వు ఆగరా. చెయ్యి కడుకో బాయ్. చెయ్యి కడుకో. అరే కడుకో బ్రో. కడుకో బ్రో. అరే నీళ్ళు వస్తున్నాయి బయటికి. అరే అవురా పోవాలరా ప్రెషర్ మరి అది. అరే నువ్వు మా దగ్గర ఆడుతున్నావురా దాంతో. అరే ప్రెషర్ తీసేస్తున్నారా? వాటర్ వస్తున్నాయి అభిషేక్ మొత్తం బయటికి. నువ్వు దాంట్లో ఏం పోసినావు? వాటర్. థమ్స్అప్ పోసినావా? మరి వాటర్ వస్తుంది కదా. కాలుతుంది అభిషేక్. అరే అది పొయ్యి మీద పెట్టినాం రా, ఫ్రిడ్జ్లో పెట్టలేము మనం. వావ్ వచ్చేసింది. మరి ఏం కాదు. వావ్ అరే ఉడకబెట్టినాం రా, దానికి బాగుందిరా. అసలు చూడు ఏమైంది? నువ్వు అనుకున్నట్టు ఉడికిందా? ఎగ్జాక్ట్లీ అట్లనే ఉడికింది. అరే నీళ్ళు కూడా పక్కకు పెట్టుకోవాలరా. ఏం చేసుకుంటావు నీళ్ళతోని? స్నానం చేస్తావా? మరి అరే నువ్వు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వాడుతున్నావు తెలుసా చిన్న చిన్న విషయాలకి. చిన్న విషయాలు ఇప్పుడు అదంతా కింద పోతుంది అభిషేక్, సరిగా రాదు. డైరెక్ట్ అంటే అయిపోతుంది. సరే అనరా, డైరెక్ట్ అనరా. చెప్పు ఏమైంది? టాలెంటెడ్ అభిషేక్. నాకు తెలుసురా, నీ దగ్గర వచ్చిన తర్వాత నా టాలెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. అరే అనవసరంగా చెంచా దాన్ని వేసినారా. అందుకే చెప్పిన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వాడుతున్నావు అని. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా ఈ పప్పుతోని? తెలియదురా. దీన్ని ఏం చేయొద్దు. ఏం చేయని దానికి ఎందుకురా మరి? దీన్ని ఏం చేయొద్దు. దీని తర్వాత నాకు మర్చిపోయినారు, గుర్తొస్తలేదు ఏం చేయాలో. కాదు దీని తర్వాత పట్టుకోవాలరా రై. పూర్ణం తయారు చేయాలా పోలేలకి. పూర్ణం అంటే మిక్సీ పట్టాలి. రైట్, మిక్సీ పట్టి ఆ పేస్ట్ పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత బెల్లం స్టార్ట్ చేయాలి. రైట్. దీంట్లో వాటర్ గీటర్ ఏమయ్యదా? ఏం ఆల్రెడీ సగం వాటర్ దాంట్లో ట్యాంక్ నిండి వేసినావు. అభిషేక్ అటు సైడ్ అభిషేక్, అది మిక్సీ ఇట్లా కాదురా, మధ్యలో అటు ఇటు కాకుండా చేస్తున్నా. నువ్వు మంచిగా చేస్తావని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. ఆ డైలాగ్ నాది కదరా. ఇగో పేస్ట్ అంటే ఇది, చూసినావా? దీన్ని ఏమంటారు మరి? పేస్ట్ అంటే ఇది. రెండు ఒకటేరా. నీ ముఖం రా దాంట్లో చూడు, పేస్ట్ లాగా వచ్చిందా? ఇది పేస్ట్ కాదా మరి? దాంట్లో కూడా ఇంకా పప్పులానే కనిపిస్తుంది. దీనిలో కూడా అసలు ఒక్క పప్పు కనిపిస్తలేదు. అబ్బా అక్కడక్కడ ఉంటారా? చూద్దామా ఒక్కసారి దాన్ని తోడు నాన్న బుజ్జు. ఇగో సరే చూడుగో, ఇగో ఇది పప్పు నువ్వు వేసింది కనిపిస్తుంది, అది పేస్ట్. సరే తీరా మైదా పిండి చూద్దాం. అయితే ఆ పప్పు తినాం అయితే నువ్వు ఎట్లా వేయాల్సిందే కదా మరి. నువ్వు ఉడకబెట్టినవు దాన్ని, మిక్సీ పట్టినావు, ఇంకేం చేస్తావురా? చెయ్యాలి అభిషేక్. పోలేలు అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు, ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇప్పుడు
బెల్లం మీద అటాక్ చేయాలి. ఏం చేస్తావు బెల్లంతో? బెల్లంని అదేమో వేయాలి, గుర్తొస్తలేదురా. ఓ యూఆర్ థింకింగ్. ఫస్ట్ బెల్లం వేయాలి, బెల్లం వేసి దాని తర్వాత అది మొత్తము కరిగాలి. బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మొత్తం అది మిక్సీ అది పెట్టుకున్నాం కదా, అది వేసి తిప్పాలి, అప్పుడు పూర్ణం తయారవుతుంది. ఉత్తర చేసుకుని కలుపుకోలేమా? ఎట్లా? బెల్లం అది కలిపే చల్. ఓకే, బెల్లం అది వేయాలి. వేసావా అయ్యాలా? వేడి కావద్దు అది. పట్టుకొని చూడు మరి అయిందో లేదో. అంత పెద్ద బాగానే అది మరి అవుతుంది బాయ్, చెయ్యి. నువ్వు పట్టుకో, ఆడ కాదు ఇంట్లో పెట్టు, చెయ్యి. అయిందా? అయింది బాయ్, చెయ్యి. ఏం కాదు. అయిందా? అయిందిరా. ఇగో చేయి పెడితే అర్థమవుతులే, నిజంగా అయిందిరా. సరే, సో ఈరోజు దాంట్లో ఏం వేసినా కలుపుతున్నాం. మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ కావడానికి స్ప్రెడ్ చేస్తున్నా. తర్వాత అభిషేక్ బిజినెస్ క్వశ్చన్స్ అడగక అభిషేక్. నువ్వురా బిజినెస్ మిస్టేక్ చేసేది, నన్ను నేను కాదురా. నేను ఈరోజు మొత్తం ఎక్స్పర్ట్ లెవెల్లో చేస్తున్నా నేను అసలు. ఇది ఇదెంత? తగినంత తగినంత అనుకున్నా. ఇది నాకు కూడా అర్థమైతే లేదు. చేతికి దొరికినంత వేద్దాం, చేతికి దొరికినంత వేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండి అభిషేక్. కింద అంటుకుంటుందిరా రే. కలుపు కలుపు కలుపుతూనే ఉండు. అడ్డం జర్రా, కలుపు కలుపు అని నువ్వు అడ్డం ఉంటే కలుపుతారా? రైట్. ఒకటే కలుపుతూనే ఉండాలా? ఇంకేమవుతా? అరే ఫస్ట్ అది కలుపురా, మొత్తం అది ఏంది కరిగిపోవాలి ఏడికాడికి. ఈడ కరుగుతుందిరా? కరుగుతుంది అభిషేక్, నువ్వు చెయ్యు. అభిషేక్ ఇట్రా, ఇది చూడుగో, చూసినావా? జల్లి జల్లి. ఏంటదే? జల్లి జల్లి. అరే మాడిపోయిన మాడిపోతుంది 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 మాడిపోతుంది. అది తీసుకురా జల్దీ. ఏంది అది? వేసేయాలా? మాడిపోతుందిరా, వేసి వేసి వేసి. రైట్ రైట్, వెరీ గుడ్. యాలకల పౌడర్ తీసుకో. ఏంది అదే? ఎలకల పౌడర్ కాదు, యాలకల పౌడర్. A few moments later. అభిషేక్, పూర్ణం రెడీ. ఇగో ఇప్పుడు పిండి రెడీ. ఇప్పుడు నీ చేతిలో ఉంది. దీన్ని రౌండ్ చేసి దీన్ని మధ్యలో పెట్టి చేయాలి. నాకు అది దాన్ని హ్యాండిల్ చేసి రాదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటున్నాను? ఈ సైజ్ చాలా మా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం రా. ఇప్పుడు అవి పిండి రౌండ్ వేయాలి కదా, మరి మనకు ఒక ప్యాకెట్ కావాలి. నేను అదేంటి ఆ ఆర్డర్ మర్చిపోయినా దాన్ని. ఏంది? బటర్ పేపర్. అది ఆర్డర్ మర్చిపోయినా, అందుకే ఇక దేశీ జుగాడు ఆయిల్ ప్యాకెట్తో చేద్దాం. ఇదేమో ఇట్లా. టెల్ మీ యువర్ అన్ ఇండియన్ వితౌట్ టెల్లింగ్ యువర్ అన్ ఇండియన్. దేశీ జుగాడ్. నీళ్ళు అంటుకునేది అయిపోతుందిరా. అరే గీ అది కాదు, గీ చేతిలో కట్టుకో. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. ఇంతగానో పిండి విసికినావు, నీకు తెలియదా? నేను చెప్పాలా నీకు? అంటే నేను రోటీలకు చేసినా కానీ పూర్ణాలకు ఎప్పుడు చేయాలి? రోటీలకు సపరేటు, పూర్ణాలకు సపరేటు ఉంటాయి. ఇంకా సరే ప్లేట్ తీసుకో. ఏమో ఎక్స్పెక్ట్ చేసిన అభిషేక్, అందరూ నిన్ను మన వీడియోలు చూసి నాకేదో రాదు, నీడేమో పెద్ద షెఫ్ అనుకుంటారు. ఇంత బేసిక్ మిస్టేక్ చేస్తావని అనుకుంటలేరు వాళ్ళు. అరే షెఫ్నేరా నేను. నీ దగ్గర వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయినా, నాకు వచ్చినా మర్చిపోతున్నా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు రా, నువ్వు ఒకరే ఉల్టా అవుతున్నావు. టంటడా. దాంట్లో నెయ్యి లేదు కదా మరి? ఇప్పుడు వేస్తావు కదా నెయ్యి. ఓకే, ఆల్రెడీ ఇంత ఆయిల్ ఉంది, ఇంకేం కావాలి నీకు? నువ్వు ఫ్రై చేసేటప్పుడు అది బ్రో లడ్డూలు చేస్తున్నావా? మరి ఏం కావాలా? ఏంది అది దూద్ పేడల్లాగా? మరి ఇంకేం? కొంచెం పెద్ద సైజు అయ్యో. ఇది ఒక సైజు చేస్తే దాని మీదకి వెళ్ళి కవర్ కావాలి అది. ఓకే, ఇంత. ఏం చేస్తున్నావు సార్? రే ఇంద్రా, అది ఏమనుకుంటున్నావురా? చల్లగా కావాలరా ఇది. చల్లగా కావాలంటే ఏ డ్రైవర్ ఇది చేస్తారా? మరి జల్దీ చల్లగా కావాలి మరి. ఉఫ్ అని ఊపురా. ఏ డ్రైవర్తో చల్లగా అవుతావు. అయితే ప్రపంచంలో ఏ డ్రైవర్ ఇట్లా కూడా వాడాడరా? మనం వాడాలి అభిషేక్. పెద్ద ప్లేట్ తీసుకో. ఈ పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి సేమ్ సైజు, ఇప్పుడు ఈ సైజు ఉండలు ఎట్లా వచ్చినాయో అంతే సైజు ఉండాలి, ఇది కూడా రావాలి. ఈ పూర్ణము దీని లోపల పెట్టి రౌండ్ వేయాలి. అరే అవులాగా ఇంకెట్లరా? లోపల పెట్టి మనం
జరుగు. నువ్వే అన్నావు లోపల అని. ఇప్పుడు ఇది ఉందా, ఇట్లా ఇట్లా తీసుకోవాలి. జరుగు. ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. మధ్యలో రౌండ్ పెట్టాలా? వడలేరా వడలై అట్లనే కొడుతున్నావు. నేను ఓడలకే చూసిన ఇట్లా ఇట్లా చేసేది. ఆగు, ఫస్ట్ ఒకటి ట్రై చేద్దాం. దీన్ని ఇట్లా మొత్తం ప్రాసెస్ అంతా ఇంట్లోనే ఉంటుంది తెలుసా. అవును, ఇదే డిఫికల్ట్ పార్ట్. పూర్ణాలు చేస్తున్నారు ఇక్కడ ఇచ్చి నాకు. నువ్వు చేస్తా వచ్చినట్టే ఒకదాని మీద ఒకటి పెట్టి మొత్తము లింగొచ్చాడు. సరే ఏం చెప్పినావు ఇప్పుడు? ఇట్లా నాలా. ఓకే, ఇగో 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 ఇది చూడిగో. వావ్, మోమోస్ చేసి మాట్లాడు. చూడరా రే, ఆగు బాయ్, మేము కూడా నేర్చుకో నేర్చుకో. చూడు బాయ్, మేము కూడా చేస్తాం. జరుగు 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 జరుగు. ఇప్పుడు అయిపోయా. వెరీ గుడ్. అభిషేక్, ఎస్, పూర్ణం. కమాన్ రా. వావ్, నాకైతే కలర్ చూస్తేనే మొత్తం సూపర్ హిట్ అని అనిపిస్తుంది. నేను టేస్ట్ చూసినాక చెప్తా సూపర్ హిట్టో కాదు. చూడు, నువ్వు ఖరాబ్ చేసింది కాదు, నువ్వు ఖరాబ్ చేసింది పక్కకు పెట్టు, నేను చేసింది తిను. సరే సరే, నువ్వే చేసినావు. సరే, అన్నీ నువ్వే చేసినావు. చూద్దాం. పూర్ణం చూడు ఎంత దొడ్డుగా ఉందో, థిక్ లేయర్ ఉందో. ఊరగాలు పిరు చూడు, తిని చూడు. కదా, ఏక్ నంబర్, ఏక్ నంబర్ వచ్చింది, ఏక్ నంబర్. ఎట్లా వచ్చినాయి అభిషేక్? బాగా వచ్చినారా? సూపర్ వచ్చినాయి కదా. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ది ఎండ్. అసలు గలీజ్గా వస్తాయి అనుకున్నా కానీ చాలా మంచిగా వచ్చింది. చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ ఇది. సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది నా కుకింగ్లో. నీ కుకింగ్ కాదు, మన కుకింగ్. మన కుకింగ్లో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.